తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆంధ్ర మహిళా సభ నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్, ఈసీ మెంబర్గా ఉన్నారు. దేశ విదేశాలు తిరిగి లైఫ్ కోచ్గా చాలా ప్రసంగాలు ఇచ్చారు. సీతా చాలీసా రాసి భద్రాచలంలో సీతారాముల వారి అనుగ్రహం పొందిన డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. జై హనుమాన్. దుర్గ గారు, జై హనుమాన్. ఈరోజు మాకు రెండో చౌపాయి అందిస్తారా? తప్పకుండానండి. రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ. పాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంది కదండి. చాలా చాలా బాగుందండి. శ్రీరాముని దూతవు, సాటి లేని మేటి లేని పరాక్రమవంతుడి, అతులిత బలధామ అంటే అంతులేని పరాక్రమం కలిగిన వాడ, అపార బలం కలిగిన హనుమంత, అంజనీదేవి కుమార, పవనసుత, అన్ని ప్రత్యేకతలున్న హనుమ అండి. రాముడు అందరి కార్యాలు చేస్తాడండి. దేవతల కార్యాలు చేయడానికి జన్మించిన రాములు వారికి ఆయన కార్యానికి రామదూతగా లంకకు వెళ్ళి అమ్మవారికి రాముని ముద్రిక ఇవ్వగలిగే అదృష్టం ఎవరికి వచ్చిందండి? హనుమాన్కే కదా. అలాగే రాముడికి ఎంతో ప్రియమైన లక్ష్మణుడిని ప్రాణదాతగా రాముడు, నాకు నా తమ్ముడికి ప్రాణం ఇచ్చావు అని లక్ష్మణుడి ప్రాణదాతగా సంజీవిని తేగానే కౌగిలించుకున్నారటండి. అటువంటి ఆంజనేయ స్వామిని. అటువంటి గొప్ప విశేషం ఎక్కడన్నా విన్నామండి? భగవంతుడు భక్తుడిని ప్రేమగా కౌగిలించుకునే అదృష్టము హనుమంతుల వారికి వచ్చింది, దొరికిందండి. ఎప్పుడైతే రాముల వారికి ఆ యుద్ధం అంతా అయ్యి అందరూ అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం జరిగాక అందరూ ఉన్నారటండి. వశిష్ఠ మహామునులు, అగస్త్యుల వారు అందరూ ఉన్నప్పుడు ఈ హనుమంతుడు లేకపోతే నేను ఈరోజు ఇలా పట్టాభిషేకం చేసుకోలేకపోయేవాడిని, నీకు ఏది ఇచ్చినా నేను ప్రత్యుపకారం చేయలేను హనుమ అని మళ్ళా ఆలింగనం చేసుకున్నారట. అంటే ఆ రామదూత ఇన్ని చేసిన ఆ అమ్మవారికి వెళ్ళి రాముల వారి ముద్రిక ఇచ్చిన అక్కడ కూడా ఎంతో వినయంగా ఉన్నారు. లక్ష్మణుల వారికి ప్రాణదానం చేసినా ఎంతో వినయంగా ఉన్నారు. రాముల వారు మెచ్చుకున్న నేను నీ దాసుణ్ణి, రామదాసుణ్ణి, నాకేం అక్కర్లేదు అన్నంత వినయంగా ఉన్నారు. అది ఒక గొప్ప లక్షణం, మనము నేర్చుకోవాల్సింది హనుమంతుడి వారి గురించి. ఎదిగే కొద్ది వదిగుండాలి అంటారు. అది అతులిత బలధామ, ఎంతో బలమైన వాడు. అంటే ఎంత బలము అంటే కనుక చిన్నప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు, లంకని దాటి వెళ్ళిపోయారు. సుగ్రీవుడిని రాముల వారు కలుసుకున్నప్పుడు మొదట సుగ్రీవుడిని కలవడానికి ఒక బ్రాహ్మణ పండితుడి రూపంలో వచ్చాక తన మామూలు వేషంలో మళ్ళా హనుమంతుడిగా మారిపోయి ఇద్దరిని భుజాల మీద కూర్చుని సుగ్రీవుడు ఉన్న ఋషిముఖ పర్వతం మీదకి తీసుకెళ్లారట. అతులిత బలధామ. తర్వాత యుద్ధంలో రావణాసురుడికి రథం ఉంది, నా రాముల వారికి లేకపోతే రథం ఎలాగా, రామా నా భుజమే నీకు రథం, కూర్చో అని యుద్ధం చేయించారట. అతులిత బలధామ. ఆయన బలాన్ని మనం పోల్చగలమా? అసలు కొలవగలమా? ఎన్నగలమా? సాటి లేని మేటి బలమున్న అతులిత బలధామ. అంత బలమున్న మన హనుమ. ఆయన అంజనీ పుత్ర. అంజనీ పుత్ర అంటే అంజనీ అనే ఆవిడ పూర్వ జన్మలో అప్సరస. ఒక మునిని కొద్దిగా ఆయన ఏదో ఆట పట్టించినందుకు ఆయన కోపం వచ్చి వానర కన్యగా నువ్వు జన్మించు అంటే ఆవిడ పుంజక స్థిర అనే అప్సరస. ఆవిడ పుంజక స్థల ఆవిడ పేరు. ఆవిడ అంజనాదేవిగా వానర స్త్రీగా పుట్టడం, ఆవిడ కేసరి నందన, కేసరి అనే ఆయన్ని ఇంకా వానర రాజుని వివాహం చేసుకోవడం, వాళ్ళకి పిల్లలు లేకపోతే శివుడి గురించి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే వాయుదేవుడు అగ్నిలో ఉన్న శివుడి తేజస్సుని తీసుకొచ్చి అంజనికి ప్రవేశపెట్టడం జరిగింది. దాని మూలాన వాయుపుత్రుడిగా, శివ అంశగా, కేసరి నందనుడిగా మన హనుమ చక్కగా ఆయన తల్లిదండ్రులకి ఎంతో పేరు తీసుకొచ్చారు. మనందరం అప్సరస వానర కన్యగా పుట్టింది. ఆ ముని మీద పండు తింటారు అన్నట్టుగా ఆవిడేదో ముని మీద విసిరేస్తే కోతి చేష్టలు చేస్తున్నావు, కోతిగా పుట్టు అని ఆయన శపిస్తారు. ఆవిడ తర్వాత కేసరి రాజుని
ఆయన కూడా కేసరి అంటే సింహం లాంటి వానరుడు అనమాట, గొప్ప రాజు. ఆయన్ని వివాహం చేసుకోవడము, పిల్లల కోసం అనేసి తపస్సు చేయడం జరగడం మూలాన అటువంటి తపస్సు చేసిన అంజనాదేవికి మన హనుమంతులు వారు శివ తేజస్సుతోటి వాయుపుత్రుడు, ఔరసపుత్రుడు వాయుదేవుడికి ఆయన అంశగా పుట్టారు. అందుకే వాయు వేగంతో ఉంటారు ఆయన. వాయువు వేగం అంటే క్షణాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోతారు. విశ్వనాథ్ వారు వెళ్ళినట్టు మనస్సు ఎంత మనస్సు ఎంత వేగంగా వెళ్తుందో హనుమాన్ కూడా అంత వేగంగా వెళ్తాడు. అయితే ఈయనకి భుజ బలం ఎంత ఉందో బుద్ధి బలం కూడా అంత ఉంటుంది, అలాగే ధైర్య బలం కూడా అంత ఉంటుంది. వీటన్నింటిని మించి ధర్మ బలం అంతే ఉంటుంది. మీరు ఎక్కడ మొత్తం రామాయణంలో కానివ్వండి, సుందరాకాండలో కానీ చూడండి, ధర్మం ఎటువైపు ఉంటే సుగ్రీవుడు ధర్మానికి నిలబడ్డాడు, వాలి ధర్మం వైపు లేడని వాలి చాలా పరాక్రమవంతుడైన హనుమంతుడు సుగ్రీవుడి వైపే ఉంటాడు ధర్మం కోసం. విభీషణుడు నేను 32 పళ్ళ మధ్యన ఉన్నాను హనుమా అని చెప్తాడు. అంటే ఇక్కడ అధర్మం జరుగుతోంది, వేరే వాళ్ళ సీతమ్మ వారు వేరే వాళ్ళ భార్య అయితే రావణాసురుడు చెరపట్టాడు అన్నప్పుడు సోదరుడు అప్పుడు విభీషణుడికి చెప్తాడు, నువ్వు ధర్మం వైపు ఉండు, రాములు వారిని వేడుకో అని చెప్తారు. ఆయన సలహా మూలాన విభీషణుల వారు రాముడిని శరణాగతి వేడుకోవడము, అప్పుడు ఆయన లంకకు రాజవడం జరిగింది. హనుమాన్ విభీషణుడికి బోధించి సలహా చెప్పారు. అంటే అది సలహా డైరెక్ట్ గా మనకి మాట్లాడి చెప్పారా అనే బదులు ధర్మం వైపు ఉంటేనే నీకు ఎప్పుడు రక్షణ అని ఆయన రావణాసురుడి దర్బార్లో కూడా చెప్తారు. మామూలుగా కూడా ధర్మం అధర్మం వైపు ఉన్నావు రావణ అంటే మంచివారు ఒక చోట చేరుతారు కదండి. అది అయితే ఇన్ని పనులు చేసిన రాముల వారి దగ్గర నేను నీ దాసుణ్ణి అనేసి దాసోహం కౌసలేంద్రాయ అంటారు ఆయన. శ్రీరామదూతం శిరసా నమామి అనేసి ప్రతి పని దైవ సేవగా అనేసి నా రాముడి కార్యం అయితే నేను వస్తాను అనేసి ఆయన రామదూతగానే రామ సేవకుడుగానే ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతారు. అయితే రామదూత అనగానే మనకి మనసులో మనం ఎక్కడికైనా వెళ్తే మనము మన అమ్మా నాన్నలకి గౌరవం తీసుకురావాలి, మనం చదువుకున్న విద్యా సంస్థకి గౌరవం తీసుకురావాలి ఒక దూతగా. మనం వేరే దేశానికి వెళ్తే మన భారతదేశానికి మనం చక్కటి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకి మన కుటుంబానికి మన దేశానికి పేరు తీసుకురావాలి. రామదూతగా అంటే వీఆర్ రిప్రజెంటింగ్, మనకి ఒక ప్రతినిధిగా వెళ్తున్నాము అనుకుని అది అతులిత బలధామ శక్తులు ఉండాలి, మనకి బుద్ధి బలము దేహబలం రెండూ ఉండాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనము సముద్రం దాటిన లంకా దహనం చేసిన సంజీవిని పర్వతం తెచ్చిన రామ లక్ష్మణుని భుజామీని తీసుకొచ్చిన నేను సేవకుణ్ణి అంత వినయంగా కూడా ఉండగలగాలి. మనందరికీ అబ్దుల్ కలాం గారు గుర్తుంటారు కదా, ఎన్నో నైపుణ్యాలు ఉన్న ఆయన మిసైల్ మ్యాన్ ఎప్పుడు కూడా ఎంత వినయంగా ఉంటారండి. మన హనుమంతుల వారు ఎంత వినయంగా రామదాసుణ్ణి అంటారు. అందుకని రామదూత హనుమాన్కి జై, జై రామదూత హనుమాన్కి జై. దుర్గ గారు, ఈరోజు సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో తెలియజేస్తారా? తప్పకుండానండి. చిట్యాల లత జగిత్యాల అండి, మీ ఇంటికి అమ్మవారు వస్తున్నారు. శ్రీమాత్రే నమః. లత గారు, మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీ పూర్తి చిరునామా పిన్ కోడ్ నెంబరు రాయండి. పుస్తకం అందగానే మాకు పుస్తకం అందినది అన్నది ముందు మెసేజ్ పెట్టండి. శ్రీమాత్రే నమః.